బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడ దుర్గగుడిలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో కరెంటును కట్ చేశారు అధికారులు. దీనికి కారణం ఏమిటి అనేది చూస్తే కరెంటు బిల్లు కట్టకపోవడంతో, కరెంటు బిల్లు బకాయి ఉండడంతో అమ్మవారి ఆలయానికి కరెంటు కట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రసిద్ధ కనకదుర్గమ్మ దేవస్థానానికి కరెంట్ కట్ చేశారు. భక్తులతో నిత్యం కిటకిటలాడే దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 3,08,00,000 రూపాయల విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి అంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనపై దేవస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రోజు వేలాది మంది భక్తులు వచ్చే ఆలయానికి కరెంట్ కట్ చేయడం సరికాదు అని స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి అని విద్యుత్ శాఖను దేవస్థానం కోరింది. ఇక కరెంట్ కట్ అయినప్పటికీ కూడా ఆలయ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టుగా వెల్లడించారు. దర్శనాలు, పూజలు, భద్రతా వ్యవస్థ అన్ని కూడా యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. దుర్గగుడి వంటి ప్రముఖ దేవాలయాలకు కరెంట్ కట్ చేయడంపై ప్రజల్లో, భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ వివాదంపై ఉంది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. మొత్తానికి అసలు 3,08,00,000 బకాయి ఉండడానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. ఇంత బిల్లు ఎందుకు బకాయి పడ్డారు? అమ్మవారికి నిత్యం కూడా భక్తుల రద్దీ కిటకిటలు ఆడుతూ ఉంటుంది. ఆదాయంలో కూడా ఏమాత్రం తక్కువ ఉండదు. మరి అలాంటి గుడికి ఎందుకు బిల్లు కట్టలేదు? ఇది ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగింది అనే దాని మీద కూడా ఇప్పుడు దర్యాప్తు చేయాలి అని అందరూ ప్రజలు, భక్తులు అయితే ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. నిత్యం కొన్ని కోట్ల మంది అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక నవరాత్రులు ప్రత్యేక దినాల్లో అయితే వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారికి ఆదాయానికి ఎటువంటి కొరత ఉండదు. మరి అలాంటి ఆలయానికి కూడా విద్యుత్తుని నిలిపివేయటం అనేది ఇప్పుడు ఇక్కడ మనం చాలా బాధాకర అంశంగానే చూసుకోవాలి. ముఖ్యంగా అసలు 3 కోట్ల రూపాయల బకాయి ఉండే విధంగా ఎందుకు చూసుకున్నారు, ఎందుకు కరెంటు బిల్లులు కట్టలేదు అనేది కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న.